నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ కళ్యాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొగ్గు కొరతను అధిగమించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి రాష్ట్రంలో 3 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నాయని స్పష్టం 62, 63, 64 డివిజన్లలో 3.5 కోట్లతో అభివృద్ధి చేయనున్న పార్కులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదం పంచాలనే లక్ష్యంతో పార్కులు అభివృద్ధి చేస్తున్నామని వెల్లడి చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయలేని అభివృద్ధిని జగన్ 3 ఏళ్లలో చేసి చూపించారని స్పష్టం బొగ్గు కొరతను అధిగమించేందుకు కేంద్రం సూచించిన విధంగా 10% బొగ్గు దిగుమతికి చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. దేశంలోని అన్ని విద్యుత్ ప్లాంట్ల మాదిరిగానే రాష్ట్రంలో కూడా 2-3 రోజులకు సరిపడా నిల్వలనే కలిగి ఉన్నాయని తెలిపారు. కేంద్రం ద్వారా వస్తున్న బొగ్గును ఎప్పటికప్పుడు నిల్వ చేసుకుని వినియోగించుకుంటున్నామని మంత్రి తెలిపారు. సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ప్రారంభమైందని దానిని పరిష్కరించేందుకు కేంద్ర బొగ్గు, రైల్వే, విద్యుత్ శాఖ మంత్రుల కోర్ కమిటీ ప్రతివారం సమావేశమవుతూ పలు నిర్ణయాలు తీసుకుందని అన్నారు. దీనిలో భాగంగా విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గులో 10%ను విదేశాల నుంచి రాష్ట్రాలు కొనుగోలు చేయాలన్న నిబంధనను తీసుకువచ్చారని అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని బొగ్గు డిమాండ్లో 31 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు విద్యుత్ శాఖ చర్యలు చేపట్టిందని వెల్లడించారు. కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలను ఉంచుకోవాలని కేంద్ర నిర్దేశం ఉన్నా దానికి అనుగుణంగా డిమాండ్కు తగినట్లు కోల్ ఇండియా నుంచి ఉత్పత్తి పెరగటం లేదన్నారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి బి శ్రీధర్, ట్రాన్స్కో జేఎండి ఐ పృథ్వీరాజ్, డిప్యూటీ సెక్రటరీ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మామూలుగా అయితే 23 నగర వనాలు, 7 టెంపుల్ ఎకో పార్కులు ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. కొత్తగా ఈ ఏడాది పలమనేరు, కర్నూలు, పుట్టపర్తి, ప్రొద్దుటూరు, చిత్తూరు, మదనపల్లిలో కొత్త నగర వనాలు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మొత్తం 18.02 కోట్లతో 220.48 ఎకరాల్లో ఈ నగర వనాలను అభివృద్ధి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 120 అర్బన్ లోకల్ బాడీలు పరిధిలో కనీసం ఒక నగర వనం ఏర్పాటు లక్ష్యం. ఎందుకంటే 5 కిలోమీటర్ల లోపల ఉంటే మన ఫారెస్ట్ దీంట్లో అక్కడ వాకింగ్ ట్రాక్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మన మున్సిపల్ ఏరియాలో యుఎల్బీస్లో ఉండే ప్రజలందరినీ కూడా వాళ్ళ ఆరోగ్యము, ఆహ్లాదము అన్నీ కూడా వాళ్ళు పంచుకునే విధంగా అక్కడ వాకింగ్ ట్రాక్స్ పెడితే బాగుంటుంది ఈ నగర వనాలలో అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు, అటవీ శాఖ అధికారులు ఒకసారి కంబైన్డ్గా జాయింట్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మనం ఇంకా బెటర్ ఐడియాస్తో ముందుకు పోవచ్చు అని చెప్పి అది కూడా ఇందాక చెప్పడం జరిగింది. జాయింట్ మీటింగ్ పెట్టుకోవాలని. సెంట్రల్ నియోజకవర్గంలోని పార్కులను ఇకపై పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నగరాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 62, 63, 64 డివిజన్లలో 3.54 కోట్ల నిధులతో పార్కులు, ఖాళీ స్థలాల అభివృద్ధి పనులకు నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అలంపూరు విజయలక్ష్మి, మోదుగుల తిరుపతమ్మ, ఎరగుల్ల తిరుపతమ్మ స్థానికులతో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచే విధంగా పార్కులు, ఖాళీ స్థలాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు.
ఇందులో భాగంగా 3 డివిజన్లలోని 4 ప్రధాన పార్కులు, 3 ఖాళీ స్థలాలలో 3,54,30,000తో పనులు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఉడా కాలనీ పార్కుకు 75 లక్షలు, న్యూ రాజీవ్ నగర్ పార్కుకు 80 లక్షలు, సుందరయ్య నగర్లోని పార్కుకు 80 లక్షలు, ఎల్బీఎస్ నగర్ పార్కుకు 19.90 లక్షలు మంజూరు కాగా ఖాళీ స్థలాలను అభివృద్ధి పరిచి పచ్చదనం పెంపొందించేందుకు ₹1 కోటి నిధులు విడుదలైనట్లు వెల్లడించారు. సుపరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై ప్రజలు తిరగబడే పరిస్థితులు ఉన్నాయని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. 14 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న చంద్రబాబు చేయలేని అభివృద్ధిని జగన్ 3 ఏళ్లలోనే చేసి చూపించారన్నారు. చంద్రబాబు ఏం చేశానని చెప్పుకుంటున్నారని, మద్యపానం ఏరులై పారించానని చెబుతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు చెంపలు కొట్టుకొని జగన్ పరిపాలన బాగుందని చెప్పాలి తప్ప అంతకు మించి చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు ప్రతిరోజు కూడా జగనన్న ముఖ్యమంత్రి ఆయన కాడి నుంచి కూడా సమరము అంటాడు. ఎవరితో సమరం చేస్తారనేది నాకు ఇంతవరకు తెలియట్లేదు. ఎందుకంటే జగనన్న ఈరోజు ప్రజల కోసం అని చెప్పని చక్కటి పరిపాలన చేస్తుంటే 3 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కూడా ఈరోజు ప్రజల్లోకి వెళ్తుంటే ఆదరణ ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు వచ్చి ఏం చేస్తారండి? ప్రజలకు ఏం చేయగలుగుతారు? గతంలో చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. పాదయాత్రకు వెళ్తూ కూడా నేను అమ్మఒడి ఇచ్చానని చెప్పగలుగుతాడా? నేను ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చానని చెప్పగలుగుతాడా? నేను జగనన్న విద్యా దీవెన ఇచ్చానని చెప్పగలుగుతాడా? నేను గోరుముద్దు పెట్టగలిగానని చెప్పగలుగుతాడా? అతను చెప్పగలదు ఒకటే, నేను అందరికీ కూడా మందు ఇచ్చాను, మద్యపాన విషయం ఎత్తేసాను, అందరికీ కూడా మందు తాగడానికి అవకాశం ఇచ్చానని చెప్పుకోగలుగుతాడు తప్ప ఈరోజు జగనన్న ఇచ్చిన పథకాలు ఏది కూడా అంతకుముందు కనుక అమలు చేస్తుంటే కనుక చంద్రబాబుకి ఈరోజు ప్రజలు అవకాశం ఉండేది. చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 40 ఏళ్ళు ఇండస్ట్రీగా ఆయన చేయలేని పనులను కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తుంటే చంపలు కొట్టుకొని ఇవాళ జగనన్న పరిపాలన బాగుందని చెప్పాలి తప్ప ఆయన అంతకుమించి చెప్తే ప్రజలు తిరగబడి చంద్రబాబు మీద తిరగబడే పరిస్థితి కనబడుతుందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. జగన్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించడం చాలా సిగ్గుమాలిన చర్య అని ఎద్దేవా చేశారు. నగరంలోని తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్లోని పిన్నమనేని ప్లానింగ్ రోడ్లోని ఫిట్టింగ్లుపేట, కళానగర్ తదితర ప్రాంతాలలో పాటు పలు ప్రాంతాలలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో గత 2 నెలల నుండి గడప గడపకు మన ప్రభుత్వం యాత్ర చేపట్టామని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనలో గత ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో పూర్తిగా విస్మరించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం జగన్ పరిపాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక జగన్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 64 సచివాలయ ప్రాంతంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం ఈరోజు కొత్తపల్లి రజనీ గారు, యలమంచిలి జయ గారు, అదేవిధంగా మాతో పాటు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్న పెద్దలు, స్థానిక నాయకులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు అందరితో కూడా కలిసి ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్ళడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క సచివాలయం పరిధిలో, ఎందుకంటే మిగిలిన ప్రాంతం అన్ని గారు కాలనీలు ఉంటాం, ఈ ప్రాంతంలో సామాన్య ప్రజలు ఉంటాం, వాళ్ళందరి గారు సంక్షేమ పథకాలు అందించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గతంలో ఎన్నో ఏళ్ళగా సమస్యలు ఉన్నా అవన్నీ గారి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో అభివృద్ధి పనులు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్తుండే కదా ఏదో ఒక ప్రభుత్వ రూపంలో అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, లేకపోతే ఇంటి స్థలం కానివ్వండి, చేరోడు కానివ్వండి, వాహన మిత్ర కానివ్వండి, ఇలాగ చెప్పుకుంటూ పోతే అన్ని పథకాలు గారా ఈ ప్రాంతంలో ప్రజానీకానికి
ఇదివరకు ఏ జనభూమి కమిటీ దగ్గరికి వెళ్ళకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఒక పథకాలు మా బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి, మేము ఎవరిని గారు బతిలాడాల్సిన అవసరం లేదు అని చెప్పిన విధంగా ఈరోజు అందరూ గారు జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవటం గారు జరుగుతుంది. అదేవిధంగా ఇదివరకు పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం, కానీ ఈరోజు ఉదయం 5 1వ తారీఖు వచ్చిందంటే మాకు పెన్షన్ అందజేస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని అంటున్నారు. ఏదైతే గడప గడప ప్రోగ్రాంకి భాగంగా 2వ రోజు 63, 64 సచివాలయంలో మా యొక్క ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు స్థానిక ఇన్ఛార్జ్ కొత్తపల్లి రజనీ గారు మరియు సీనియర్ నాయకులు ఎలమంచిలి జయ గారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, పెద్దలు, వాలంటీర్లు, సచివాలయం సిబ్బందితో కలిసి నిజంగా గడప గడపకి వెళ్తుంటే మాకు చాలా గొప్పగా చెప్తున్నారు, ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అవినాష్ గారు అన్నట్టు ప్రతి పథకాలు కూడా అందుకున్న వాళ్ళే స్వయంగా చెప్తూ, మరీ ముఖ్యంగా ఈరోజు 5 లక్షల బీమా కానీ, వైఎస్ఆర్ బీమా 5 లక్షలు కానీ, 2 లక్షలు కానీ తీసుకున్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు మా భర్త చనిపోయినా మాకు జగనన్న వైఎస్ఆర్ బీమా 5 లక్షలు వచ్చిందని చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకేమన్నా ఏదైనా సమస్యలు ఉంటే అవి కూడా వెంటనే తీర్చే విధంగా టెక్నికల్ ఇష్యూస్ని కూడా అధికారులను పిలిచి అది ఎలా చేయాలి అని ఇక్కడున్న సిబ్బందితో కూడా అవినాష్ గారు మాట్లాడతాం. మరీ ముఖ్యంగా ఏదైనా కరెంటు సమస్యలు ఉన్న వాళ్ళకి, చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా లోపాలని వెంటనే ఏఈ గారితో మాట్లాడి ఏ విధంగా అది ప్రొసీడ్ చేయాలి, వాళ్ళు నిజంగా అర్హులు, చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాళ్ళని చేయాలి అని అవినాష్ గారు సూచించడం జరిగింది. 8వ డివిజన్లో 2వ రోజు భాగంగా 63, 64 క్లస్టర్స్లో మేము గడప గడపకు తిరగటం జరిగింది. ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు నాటకాలుగా ఓట్ల కోసం నాటకాలు ఆడి ఇళ్ల ముందుకు రావటం కాకుండా ప్రజల్లో నిత్యం ఉంటూ ఇలాంటి దేవినేని అవినాష్ గారి లాగా డైనమిక్ లీడర్ ఇన్ఛార్జిగా తీసుకున్నప్పటి నుంచి బాధ్యతలు ప్రతి ఇంటికి తిరుగుతూ వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ, ఇవాళ తిరిగినప్పుడు కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు చెప్పినప్పుడు వెంటనే ఫోన్లో పరిష్కారం చూపిస్తుంటే విశేష స్పందన, వెరీ హ్యూజ్ రెస్పాన్స్, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి మాకు. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ స్లో అయిపోయింది, ఏదో పుకార్లు పుట్టిస్తున్నారు. వీళ్ళు మహానాడు కాదు, ఈనాడు కాదు, ఏనాడు కాదు, ఏది పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మా వెంట్రుకు కూడా పీకలేరు అన్న మాటని నిజం చేసి వీళ్ళ కళ్ళల్లో, వీళ్ళ మాటల్లో మాకు చూపిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. 8వ డివిజన్లో మా నాయకులు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని మరి ఇచ్చేసినందుకు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ సోదరి బెల్లం దుర్గా గారికి, 8వ డివిజన్ ఇన్ఛార్జ్ కొత్తపల్లి రజనీ గారికి, అదేవిధంగా ఈ డివిజన్లో పర్యటిస్తుంటే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషకరంగా అవినాష్ గారికి ఇది 3 సంవత్సరాలు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఓట్లు కావాల్సిన అవసరం టైము కాదు, ఓట్లు వచ్చిన సమయంలోనే వచ్చే నాయకులు వేరు. మరి 3 సంవత్సరాల్లో 6 సార్లు ప్రజల మధ్యకి వెళ్తూనే ప్రతిరోజు నిత్యం ఆఫీసులో ఉంటూ మీ అందరికీ కూడా ఇదేదో గొప్ప కోసమో మరొకళ్ళని పొగడాలని చెప్పే వ్యక్తి కాదు, 100% ఆఫీసులో కూర్చుని నేనున్నాను మీకు అనే నియోజకవర్గంలో మొత్తంలో ప్రతి ఒక్క వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తూ, అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు వాలంటీర్ అనే వ్యక్తిని ఒక సామాన్యుడిగా చెప్తారు కొంతమంది, కానీ ఇవాళ చూసే పరిస్థితులను బట్టి వాలంటీరే ఒక సీఎం లాగా ఉన్న 50 మంది 100 మంది వాళ్ళ కింద ఉండే ఆ వ్యక్తులకి వాళ్ళే ఒక ఎమ్మెల్యే, వాళ్ళే సీఎం, వాళ్ళే నాయకులు, ఆ విధంగా వాలంటీర్ ఉన్నారు. పార్టీలో అవమానాలు తట్టుకోలేకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు సినీ నటి దివ్యవాణి ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి వివరించే ప్రయత్నం చేసినా కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న ఆరోపణలను దివ్యవాణి ఖండించారు. పార్టీలో అవమానాలు తట్టుకోలేకే తెదేపాకు రాజీనామా చేస్తున్నట్లు సినీ నటి దివ్యవాణి ప్రకటించారు. కొంతకాలంగా పార్టీలో తనను అన్ని కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని చెప్పారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. కనీసం ప్రెస్ మీట్లు పెట్టేందుకు కూడా ఎవరూ సహకరించడం లేదన్నారు. తెదేపా అధినేత చంద్రబాబును కలిసి వివరించే ప్రయత్నం చేసినా కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న ఆరోపణలను దివ్యవాణి ఖండించారు. అవసరమైతే నేరుగా చంద్రబాబుకు రాజీనామా లేఖ అందిస్తానని తెలిపారు. 2 రోజుల క్రితం నాకు తెదేపా కార్యాలయం నుంచి ఏదో ఒక ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారంటూ అని చెప్పారు. వారెందుకు నన్ను సస్పెండ్ చేయాలనే ఓ ఆలోచనతో వెంటనే నేను రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశాను. పార్టీ నుంచి ఒక్కరు కూడా నాకు కాల్ చేయలేదు. లీగల్ సెల్కు ఫోన్ చేస్తే అది ఫేక్ అని చెప్పారు. ఇంతవరకు దాన్ని డిలీట్ చేయలేదు. దివ్యవాణి, నువ్వు ఎందుకు రాజీనామా చేశావు, నీ కష్టం ఏంటి అని ఒక్కరూ నన్ను అడగలేదు.
సకల సౌకర్యాలతో ఈ సంవత్సరపు హజ్ యాత్ర నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌసర్ ఆజం వెల్లడించారు. గురువారం ఉదయం పంజాబ్ సెంటర్ సమీపంలోని హజియా ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న హజ్లకు వ్యాక్సినేషన్ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌసర్ ఆజం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బద్వేల్ షేక్ గౌసర్ ఆజం మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా హజ్ యాత్రకు అనుమతి లేదని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చక్కబడటంతో భారతదేశ హజ్లకు ఈ సంవత్సరం హజ్ చేసే అవకాశం లభిస్తుందన్నారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 1185 మంది హజీలు హజ్ యాత్రకు వెళ్తున్నారన్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ఎన్నడూ లేని విధంగా హజ్ యాత్రికులకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ యాత్రికులకు అల్లా దయ ఉంటే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా ప్రయాణ ఏర్పాట్లు ఉంటాయన్నారు. జిల్లాలో ప్రారంభిస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవాళ ఒక శుభదినం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ వల్ల హజ్ యాత్ర జరగలేదు. ఈ 2022వ సంవత్సరంలో హజ్ యాత్ర మొదలవుతుంది. అందుకు సంబంధించి ఇవాళ మేము గవర్నమెంట్ తరఫున మొట్టమొదటి హజ్ ట్రైనింగ్ మరియు వ్యాక్సినేషన్ ప్రోగ్రాము కృష్ణా జిల్లాలో ఇవాళ ప్రారంభిస్తున్నాము. అలాగే 4వ తేదీ గుంటూరులో, 5వ తేదీ మదనపల్లి, 6 అనంతపురం, 7 కర్నూలు జిల్లా, 9 కడప, అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఉంటాయి. అలాగే ఈ హజ్ యాత్రకు ఈ సంవత్సరానికి గాను 1416 మంది అప్లికేషన్ చేయడం జరిగింది. అందులో 1191 మంది సెలెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు డ్రాప్ అవ్వడం జరిగింది. మొన్నటి వరకు హాజీలకు కొన్ని డౌట్లు ఉండేవి. అమౌంట్ ఎంత అనే విషయంలో సందిగ్ధంలో ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి 2 జిల్లాలు బెంగళూరు ఎంబార్గేషన్ పాయింట్ నుంచి వెళ్ళబోతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల ఎవరు హజ్ యాత్రకు వెళ్ళలేకపోయారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంతమందికి రాయితీలు ఇచ్చి ఒక హజ్ యాత్రకి వెళ్తున్నారు అందరూ. అలాగే చాలా శుభపరిణామం. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే హజ్గా వెళ్ళే యాత్రికులు ఉన్నారో వాళ్ళకి మంచి రాయితీలతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని సదుపాయాలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి వాళ్ళకు టెన్షన్ లేకుండా వ్యాక్సిన్ కానివ్వండి, అన్ని ట్రైనింగ్ సెంటర్లు కానివ్వండి ఇలా ఏర్పాటు చేసి మొట్టమొదట హజ్ కమిటీ చైర్మన్ గారు గౌసర్ ఆజం గారి ఆధ్వర్యంలో ఇక్కడ విజయవాడలో ఇక్కడ పంజాబ్ సెంటర్ హాజియా ఫంక్షన్ హాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాక్సినేషన్ వేసి మొదటి వ్యాక్సినేషన్ వేసి ఇక్కడ నుంచి తొలి కార్యక్రమాన్ని మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వెళ్తారో అక్కడ పాయింట్లు ఏర్పాటు చేసి ఆ డేట్ల ప్రకారంగా అక్కడ వ్యాక్సినేషన్ వేయడం, ట్రైనింగ్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయాన్ని ఇచ్చి మంచి రాయితీలు ఇచ్చి వాళ్ళు హజ్ యాత్రకి చక్కగా క్షేమంగా వెళ్ళి రావాలని చెప్పి ఆ అల్లా సన్నిధిలో ప్రార్థన చేసుకొని హజ్ చేసుకొని రావాలని చెప్పేసి మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాట్లు చేయడం జరిగింది. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను రూపొందించారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఏదో ఒక రకంగా పేద ప్రజలు అందరూ జగన్ పాలనలో లబ్ధి పొందుతున్నారన్నారు. సచివాలయం ద్వారా ఇంటి వద్దకే పథకాలు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. 62వ డివిజన్ 268వ వార్డు సచివాలయం పరిధిలో 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, వైఎస్ఆర్సీపీ డివిజన్ కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి పార్టీ శ్రేణులతో కలిసి దాదాపు 500 గడపలను శాసనసభ్యులు సందర్శించారు.
ప్రజలకు అందించిన సంక్షేమంపై ఆరా తీస్తున్నప్పుడు వారి స్పందన ప్రభుత్వం పట్ల వారికి ఉన్న ప్రేమను స్పష్టం చేస్తుందన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు వాలంటీర్లు దిక్సూచిగా వ్యవహరిస్తూ అండగా నిలుస్తున్నారని లబ్ధిదారులు చెప్పటం ఆనందంగా ఉందన్నారు. కేవలం అర్హత మాత్రమే ప్రామాణికంగా కుల మత వర్గ ప్రాంతాల భేదం లేకుండా కుల మత వర్గ ప్రాంతాల భేదం లేకుండా సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం పేదలకు చేరవేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాలే కాకుండా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు లబ్ధిని చేకూర్చేలా సంక్షేమ కార్యక్రమాలను రూపొందించడం జరిగిందన్నారు. సచివాలయం పరిధిలో 4,15,00,000 దాదాపుగా పెన్షన్లు కానీ చేయూత కానీ అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందించడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఇది మామూలు విషయం కాదు. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం, ఈ సంక్షేమాన్ని గత ప్రభుత్వం చేయలేకపోయింది. మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ. కరెంటు ఛార్జీలు పెంచారని, గ్యాస్ రేట్ అని, ఆ రేట్ అని, ఈ రేట్ అని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ప్రజలకి ఎంతవరకు మేలు చేయొచ్చో, ఎంతవరకు మేలు చేయడానికి ఆస్కారం ఉంటుందో అంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. స్థానికులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉత్పన్నమైనవి. శానిటేషన్ విషయంలో ప్రజల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. మా ప్రభుత్వానికి ఖచ్చితంగా వాటన్నిటిని అటెండ్ అవ్వాలి అని చెప్పని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎక్కడైనా అధికారులు అలసత్వం వహిస్తే, వారు చేయాల్సినటువంటి పనులు సకాలంలో పూర్తి చేయకపోతే ఈ కార్యక్రమం ఆషామాష కార్యక్రమం కాదు. ఒక గడపలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల్లో భాగంగా ఏదైతే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా ముందుకెళ్తా ఉన్నారో ప్రతి ఒక్క పథకం కూడా నేరుగా మా అకౌంట్లో డబ్బులు పడుతున్నటువంటి ఆనందం అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. డివిజన్లో తిరిగినప్పుడు మాకు శానిటేషన్ అనేది ఇబ్బందికరంగా అనిపించింది. మరి వర్కర్ల కొరతని తెలియజేయడం జరుగుతూ ఉంది. దాన్ని కమిషనర్ గారి దృష్టిలో పెడతాం. శానిటేషన్ వర్కర్ ఇంకా మెరుగుపడే విధంగా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మరి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. నిజంగా మీ హయాంలో చేయలేనటువంటి పనులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. ప్రజలందరికీ కూడా నేరుగా ఇంటికే అకౌంట్లో డబ్బులు జమ చేయడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు చేయలేడు. 40 సంవత్సరాలు ఉన్నటువంటి యువ రాజకీయవేత్త జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతా ఉన్నాయి. మంచి చేయండి. ఎవరైతే మంచి చేస్తారో ప్రజలు వాళ్ళ పక్కనే ఉంటారు. మరి మీరు గత 5 సంవత్సరాలు మీకు పరిపాలన అనేటువంటి ప్రజలు ఇచ్చారు. మీరు అప్పుడేం చేయలేకపోయారు కాబట్టి, ఎందుకంటే మీరు పర్సన్ను బట్టి పనిచేసేటువంటి గవర్నమెంటు గత గవర్నమెంటు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అలా కాదు. ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందుతున్నాయా లేదనే కార్యక్రమంలో భాగంగా తిరగడంతో ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న సమస్యల వల్ల, అంటే కారు ఉందని కొన్ని పథకాలు అయిపోవడం జరిగింది. వారు కారు లేదని మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడం, మళ్ళీ వారికి పథకాలు రావడం, మరి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి కొన్ని పథకాలు అయినాయి. వారు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదని చెప్పేసి లిస్ట్ తెచ్చుకోవడం జరిగింది. వారికి కూడా పథకాలు మళ్ళీ అమలయ్యే దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా అమ్మఒడి రేపు జూన్ 21వ తారీఖున వేయడం జరుగుతుంది. అవి కూడా రీవెరిఫికేషన్లో వచ్చిన లిస్టులు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ పథకాలన్నీ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా లబ్ధిదారులందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ పథకాలు కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి, ప్రతి ఒక్కరు కూడా లక్షాధికారి అవ్వాలని చెప్పేసి. రాష్ట్రంలో అధికారం ఉన్న వైసీపీ ప్రభుత్వం వ్యవసాయం పంపు సెట్లకు నీటి మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 27వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య తెలిపారు.
సాగు చేస్తున్న రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. నగరంలోని బాలోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య మాట్లాడుతూ ఈ నెల 28, 29, 30 తేదీలలో అనంతపురంలో జరిగిన రైతు సంఘం మహాసభలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. గత సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల వల్ల పత్తి, మిరప, వరి, జీడి మామిడి తదితర ఆహార పంటలు నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం వెంటనే ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ బీమా పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలో అనంతపురంలో 28, 29, 30 తేదీలో జరిగినాయి. ఆ సందర్భంగా రైతాంగం ఎదుర్కొన్న సమస్యల మీద పలు తీర్మానాలు చేయడం జరిగింది. అదేవిధంగా మహాసభలో నూతన నాయకత్వాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. 55 మంది రాష్ట్ర కమిటీ సభ్యులుగాను 17 మంది ఆఫీస్ బేరర్స్గా ఎన్నుకోవడం జరిగింది. మహాసభలో చేసిన తీర్మానాలని మేము ముందుంచుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి తగినటువంటి ప్రోత్సాహం కానీ సరైనటువంటి దిక్సూచి కానీ ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వ్యవసాయ కష్టకాలంలో ఉన్న సమయంలో కరెంటుని సకాలంలో అందించి వ్యవసాయాన్ని తోడ్పడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రీడింగ్ తీసి బిల్లు చేసి ఆ భారాన్ని రైతాంగం మీద మోపే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి మీటర్లు బిగిస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. మీటర్లు పెడితే రేపు ఆ బిల్లు చెల్లించలేని సందర్భంలో రైతుల మీద భారం పడుతూ ఉంది. వ్యవసాయం చాలా కష్టంగా మారే పరిస్థితికి వస్తూ ఉంది. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేదంటే మీరు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే మేము చూస్తూ ఊరుకో, వాటిని ప్రతిఘటిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. మహాసభ చేసినటువంటి ప్రధాన నిర్ణయాలన్నీ కూడా తీర్మానాలుగా ప్రధాన కార్యదర్శి జమలయ్య గారు చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం పూర్తి సంక్షోభంలో ఉంది. ఈ పూర్తి సంక్షోభంలో ఉన్నదాన్ని ఇంకా సంక్షోభంలో తీసుకుపోయేదానికి పెనం మీద నుంచి పొయ్యిలో వేసే పరిస్థితికి తీసుకెళ్తున్నారు. అందులో మీటర్లు పెట్టడం అది మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవసాయాన్ని. ఎందుకంటే గత సంవత్సరమే 2,000 మంది దాకా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మిర్చి పోయింది, పత్తి పోయింది, ధాన్యం తక్కువ ధరకు కొన్నారు. ఆ విధంగా అవన్నీ కూడా ఇప్పటికీ దానికి ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు కానీ దానికి సంబంధించినటువంటి ఇతర ప్రభుత్వం నుంచి రావాల్సినవి కానీ కూడా ఏమీ ఇంతవరకు ప్రభుత్వం తేల్చలేదు. ఈ రకంగా ఏమీ తేల్చకుండా, ఇన్సూరెన్స్ తేల్చకుండా, ఇన్పుట్ సబ్సిడీ తేల్చకుండా దానికి కేంద్రంగా నడుపుతున్న రైతు భరోసా కేంద్రాలని చెప్పి అవి ఏవి సరిగ్గా పనిచేయకుండా ఈ వ్యవసాయం ఏంటంటే ఇది రైతు ప్రభుత్వం అని ప్రకటించుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఆ రకంగా దాని నుంచి బయటపడి తక్షణంగా వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి రైతాంగానికి కావాల్సినట్టు రుణాలు, విత్తనాలు, ఎరువులు, దానికి కావాల్సిన పద్ధతులు అవన్నీ కూడా నిన్న ప్రభుత్వం పూర్తి చేయాలి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం మరోసారి మంటగలిసింది. ప్రభుత్వం కోట్ల రూపాయలు వైద్యం సదుపాయాలకు కేటాయిస్తున్న ఆచరణ సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న పేద ప్రజలు నిత్యం అనేక అగచాట్లకు గురవుతున్నారు. పాలకులు, అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా బాలింతలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్న వైనం కంటికి కనిపిస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు సరైన బెడ్లు లేక అవస్థలు పడుతున్న అధికారులు కానీ వైద్య అధికారులు కానీ చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో ఖరీదైన వైద్యం పొందలేక వారికి అంతగా ఆర్థిక స్తోమత లేకపోవడంతో వేలాది మంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం క్యూ కడుతున్నారు. సుదూర ప్రాంతాల నుండి బాలింతలు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్నా వారికి ఎలాంటి సదుపాయాలు కనిపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఖరీదు అయిన వైద్యం పొందలేక ప్రభుత్వ దవాఖానాలో కొలువుదీరిన వైద్యం అందుతుందనే నమ్మకంతో ఉన్న వారికి సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ఏమి చేయాలో తెలియక అనేక అవస్థలు పడుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే వైద్యులతో పాటు వైద్య సిబ్బంది బాలింతలు, రోగుల బంధువులపై భౌతిక దాడులకు దిగుతున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉడి మడుసులా ఆపరేషన్ చేస్తున్నాడు, అటు తిరుగుతాంటే ఇటు తిరుగుతాంటే
అడిగితే ఏమంటున్నారు? ఏమంటున్నారు మీ ఇష్టం అమ్మా, మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికని అడుగుతున్నారు. అంతే మరి, మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ, వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయారా అనేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. కుప్పకూలిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలంటే నిజాయితీ గల పార్టీ అధికారంలోకి రావాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సత్యమూర్తి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ప్రస్తుతం బీజేపీ మాత్రమే ఆశా జ్యోతిగా కనిపిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుని వెళ్తున్నారన్నారు. 2024లో బీజేపీ మరలా అధికారంలోకి వస్తుందన్నారు. మోడీ హయాంలో అవినీతి పూర్తిగా అంతమైందన్నారు. దేశ అభివృద్ధి ఒకవైపు, సంక్షేమ పాలన మరోవైపుగా మోడీ పాలన సాగుతుందన్నారు. అనంతరం రవ్వ హరీష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మండలంలో జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. ఈరోజు మా మండలం ఇన్వైట్ చేయగానే మొత్తం అందరూ వచ్చారు. మీ అందరికీ నా నమస్కారాలు. తర్వాత యువ మోర్చాలో జనరల్ సెక్రటరీగా బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు యువ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత యువ మోర్చాని జిల్లా స్థాయిలో ప్రజల దగ్గర తీసుకెళ్లి బలోపేతం చేస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను. 2024 వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా యువ మోర్చా బీజేపీ యొక్క జెండాని రెపరెపలాడే విధంగా బలోపేతం చేస్తానని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండే దేశం భారతదేశం. ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అట్లాంటి భారతీయ జనతా పార్టీకి వెన్నుముకగా ఉన్న భారతీయ జనతా యువ మోర్చాకి నన్ను మొదటి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతీయ యువ మోర్చా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా రవ్వ హరీష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆటో నగర్లోని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరావతి జేఏసీ నాయకులు హైకోర్టు తీరు, సర్కారు తీరుపై సదస్సు వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అమరావతి జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ అమరావతి రాజధాని రక్షణ కోసం గత 900 రోజుల నుండి అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. హైకోర్టు తీర్పు, సర్కారు తీరుపై 4వ తేదీన నగరంలోని ఒక హోటల్లో మేధావులతో చర్చా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టిన కార్యక్రమము ఏమిటనగా ఎల్లుండి జూన్ 4వ తేదీకి 900వ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా గత 900 రోజుల నుంచి అమరావతి పరిరక్షణ సమితి పోరాటం చేస్తూ ఉంది వివిధ రూపాలలో. ఈ నేపథ్యంలో మొన్న మార్చి 3వ తారీఖు స్పష్టమైన గౌరవ న్యాయస్థానము తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, అంత స్పష్టమైన తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఈ ప్రభుత్వంలోని పెద్దలు ముఖ్యమంత్రితో సహా అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ పదే పదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో భావోద్వేగాలు రేగొట్టుతూ ఉత్తరాంధ్ర, రాయలసీమ మళ్ళీ మేము 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెప్పటం ఈ రాష్ట్ర ప్రజలను వంచటం కాక మరొకటి కాదు. ఈ నెల 4వ తేదీకి అమరావతి ఉద్యమం చేపట్టి 900 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా హైకోర్టు తీరు, సర్కారు తీరుపై సదస్సు నిర్వహిస్తామని అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 3 రాజధానులు వద్దని తీర్మానం చేసి రాష్ట్ర ప్రజలకు
అమరావతి రాజధాని ఆవశ్యకతను తెలియజేస్తామని అన్నారు. నమో భారతీయం ఆధ్వర్యంలో ఆత్మనిర్భర ఆంధ్రప్రదేశ్ కోసం సమావేశం నిర్వహించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి సత్యమూర్తి మాట్లాడుతూ విభజన అనంతరం విస్తృత వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పరిచే దిశగా చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. సంక్షేమ పథకాల పేరిట రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచారని, ప్రతి కుటుంబంపై 4-5 లక్షల అప్పుల భారం పడిందన్నారు. దివాలా తీసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటే నిజాయితీ గల బీజేపీ పార్టీ అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారన్నారు. ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశంగా, ఒక విశ్వగురువుగా ఎదిగేటువంటి ఆలోచనతో, ఒక నూతన ఆలోచన విధానంతో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్, ఎంటర్‌ప్రెన్యూర్ని పెంచే విధంగా స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, హెచ్ఆర్ మానవ వనరుల యొక్క స్పార్క్ రైజింగ్ అయ్యే విధంగా స్కిల్ ఇండియా, ఇటువంటి వివిధ రకాలైనటువంటి వీటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, పోర్ట్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ వంటి వినూత్నమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్ బోన్తో ఆత్మనిర్భర్ భారత్ దృష్టిగా వేగంగా పయనిస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయం ఏదైతే ఉన్నదో ఒక ఆత్మ న్యూన్యతతో బాధపడుతూ ఒక ఆత్మవిశ్వాసం లేని రాష్ట్రంగా వెనకబాటు పడతాం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి వనరులు ఉన్నాయి మనకి. చక్కటి తీర ప్రాంతం, అద్భుతమైనటువంటి అర్బనైజేషను, లక్షకు మించి ఉన్నటువంటి పట్టణాలను కనుక భారతదేశంలో చూసుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో 31 పట్టణాలతో ముందంజలో ఉంది. అటువంటి అర్బనైజేషన్ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం. ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 3,712 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,64,544కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 19,509కి చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 98.06% ఉంది. ఇక దేశంలో తాజాగా 5 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,24,641కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,584 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,26,20,394కు చేరింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 19 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 12,44,298 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బొగ్గు కొరతను అధిగమించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. రాష్ట్రంలో 3 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నాయని స్పష్టం. అరవై 63, 64 డివిజన్లలో 3.5 కోట్లతో అభివృద్ధి చేయనున్న పార్కులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదం పంచాలనే లక్ష్యంతో పార్కులు అభివృద్ధి చేస్తున్నామని వెల్లడి. చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయలేని అభివృద్ధిని జగన్ 3 ఏళ్లలో చేసి చూపించారని స్పష్టం. డి న్యూస్ సమాప్తం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి డి న్యూస్.